హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే దర్శన్ అలా సమీర ఇద్దరు ల్యాప్టాప్లో ఏదో చూస్తూ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే దర్శన్ సమీర వెనకాల తిరుగుతూ ఉంటాడు. సమీర ఎక్కడికి వెళ్తే అక్కడ సమీర వెంట తిరుగుతూ సమీర ఏం చేస్తుందో చూస్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ ఉంటారు. ఆ తర్వాత రోహిత్ అలాగే ప్రీతి ఇద్దరు కలిసి బ్యాంక్లో లోన్ తీసుకోవటం కోసం వస్తారు. డబ్బుల కోసం బ్యాంకుకి వస్తారు. బ్యాంక్లోకి వెళ్తారు. అప్పుడు మేనేజర్ని కలవాలి అని చెప్పగానే, సరే మేడం, నేను ఒకసారి వెళ్ళి సార్కి ఇన్ఫామ్ చేసేస్తాను అంటే, రోహిత్ వచ్చాడని చెప్పండి అని చెప్తే, సరే సార్ చెప్పేసి వస్తాను అనేసి వెళ్ళి, సార్ ఇలా వచ్చారు అని చెప్తే, సరే వాళ్ళని పంపించు అని మేనేజర్ చెప్తే, సరే అనేసి మళ్ళీ బయటికి వచ్చేసి రోహిత్ వాళ్ళకి చెప్తాడు. సార్ మిమ్మల్ని మేనేజర్ సార్ రమ్మని చెప్తున్నారు అని చెప్పేసరికి సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే రోహిత్ టెన్షన్ పడుతూ ప్రీతితో అంటాడు, మనకి లోన్ ఇస్తారంటావా అంటే, మనం ట్రై చేద్దాం అని ప్రీతి అంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేనేజర్కి నమస్తే చెప్పి అక్కడ కూర్చుంటారు. ఇక అప్పుడే రోహిత్, మీరు మా బ్యాంకుకి రావటం మాకు సర్ప్రైజింగ్గా ఉంది అంటే, ఒక్కొక్కసారి ఆకాశంలో ఎగిరే పక్షి కూడా నేలకి రావాల్సి ఉంటుంది అని అంటూ చెప్తుంది సమీర. మా పరిస్థితి అంతే, అందుకే వచ్చాం అని అంటే, సరే మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అంటూ చెప్పగానే అప్పుడే ప్రీతి ఇలా చెప్తుంది. రోహిత్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు చెప్పటానికి. ఇక అప్పుడే ప్రీతి రోహిత్ ఆలోచిస్తున్నాడని చెప్పేసి ఇలా అంటుంది. సరే నేను చెప్పనా అని అడిగితే రోహిత్ సరే చెప్పు అని అంటాడు. ప్రీతి ఇలా అంటుంది, మేము కొత్తగా టెక్స్టైల్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాం. ఆ బిజినెస్ కోసం మీరు మీ దగ్గర లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాం. ₹1,00,00,000 లోన్ కావాలి, డబ్బు కావాలి అని అడగటంతో, ఏంటి ₹1,00,00,000? మీకు అది పెద్ద అమౌంట్ ఏం కాదు కదా రోహిత్ అని అంటూ మేనేజర్ అంటాడు. అప్పుడే ప్రీతి ఇలా అంటుంది, అవును వాళ్ళకి కాదు, కానీ ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మా సొంతంగా మా రెక్కల కష్టం మీద మేము బ్రతకాలి అనుకుంటున్నాం. అందుకనే మేము ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం అని అంటూ ప్రీతి చెప్తుంది. అలా చెప్పేసరికి, అవునా అయితే సరే, మీకు ₹1,00,00,000 ఇచ్చేస్తాం, దాంట్లో ఏమీ లేదు, కానీ షూరిటీగా ఏం పెడతారు అని అంటూ అడగగానే రోహిత్ ప్రీతి ఇద్దరు షాక్ అయిపోతారు. షూరిటీనా? షూరిటీ ఏంటి అని అడగటంతో, అంటే మీకు ₹1,00,00,000 ఇస్తున్నాం కదా, మరి మా దగ్గర ప్రూఫ్, అదే షూరిటీగా ఏదైనా కావాలి కదా, అందుకనే అడుగుతున్నాం అంటే, షూరిటీ కావాలా? షూరిటీ అంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటే, ఇంకేం చేస్తారు, షూరిటీగా ఏదైనా పెడితేనే డబ్బు ఇస్తాం అంటే, షూరిటీగా పెట్టడానికి మా దగ్గర ఏమీ లేదు అని అంటూ ప్రీతి అంటుంది. అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఇలా అంటాడు, షూరిటీగా ఏదైనా ఇస్తేనే మేము తీసుకోగలుగుతాం, డబ్బు ఇవ్వగలుగుతాం, లేదంటే ఇవ్వలేం అని అంటూ చెప్పగానే, సరే అలా లేకపోతే ఎలా, ఇప్పుడు ఇవ్వలేరా అని అడిగితే, మా నోటి మాటే మా దగ్గర ఉంది అని అంటూ ప్రీతి చెప్తే, ఉట్టి నోటి మాట అంటే మీకు నోటి మాటకి ఇవ్వలేం, కానీ ఆనంద గారు ఉన్నారు కదా, ఆనంద గారు మీ పిన్ని గారితో ఒక మాట చెప్పించండి, ఇస్తాం అని మేనేజర్ చెప్తాడు. ఆ మాటకి రోహిత్ ఆలోచిస్తూ ఉంటే ప్రీతి అంటుంది, మా మాటకి విలువ లేదు, కానీ ఆవిడ మాటకి అంత విలువ ఉందా అని అంటూ అడగటంతో, ఆవిడ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయారు, ఇప్పుడు ఉమెన్ అయిపోయారు ఆవిడ, ఎందుకంటే ఆవిడ మాట మేము ఖచ్చితంగా వింటాం. ఆవిడకి మా బ్యాంక్లో ఉన్న వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా తనకి తెలుసు, తను ఒక మాట చెప్తే సరిపోతుంది అని అంటూ మేనేజర్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ, సరే మీ బ్యాంకు నుంచి మాకు ఏమీ అక్కర్లేదు, ఆవిడ మాటతోనే మాకు డబ్బులు ఇస్తారంటే అది అక్కర్లేదు, మా మాటకి విలువ లేనప్పుడు ఇక్కడ మేము తీసుకోం అనేసి ప్రీతి, పద రోహిత్ అనేసి బయటికి వస్తారు. అలా వచ్చేసి ఇంకా వేరే గోల్డ్ షాప్ అతని దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిపోయి అక్కడ కూడా అడగటంతో అతను కూడా అదే మాట చెప్తాడు. ఆనంద గారి మాటతో నేను ఇస్తాను, మాట చెప్పండి అని అంటూ అడగటంతో ప్రీతి సరే అని అక్కడ కూడా గొడవ చేసేసి రోహిత్ని తీసుకొని బయటికి వచ్చేస్తుంది. ఇక అప్పుడే రోహిత్ ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే, ఎలా ప్రీతి అంటే, వాళ్ళు చూసావా కావాలని ఇదంతా మీ పిన్నే చెప్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అంటే, పిన్ని ఎందుకు చెప్పిస్తుంది అని అంటూ రోహిత్ అంటే, మనం ఎదగకుండా మనం సొంత కాళ్ళ మీద నిలబడకుండా కావాలనే ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు ఆస్తిలో వాటా అడిగితే ఇవ్వరు, ఇక్కడ బయట వాళ్ళతో కూడా ఇవ్వనివ్వకుండా మీ పిన్నే కావాలని చేస్తుంది అని చాలా సీరియస్గా
సీరియస్గా తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఆ సేట్జీ దగ్గరికి నీలకంఠం వస్తాడు. రాగానే సార్ మీరు చెప్పినట్టుగానే చెప్పాను అంటే, అవును సేట్జీ మేము చెప్పినందుకు చాలా థ్యాంక్స్. వాళ్ళకి ఇంకెవ్వరూ కూడా అప్పు ఇవ్వక డబ్బు ఇవ్వక వాళ్ళకి ఎక్కడ దిక్కులేక మళ్ళీ నా దగ్గరికే రావాలి, ఈ నీలకంఠం దగ్గరికి వచ్చి చేయించాలి, వాళ్ళని అడ్డు పెట్టుకొని ఆనంద భైరవితో ఆడుకుంటాను, వాళ్ళకి డబ్బు అంటూ ఇంకా రావాలి అంటే ఎవ్వరూ ఇవ్వకూడదు, నేనే నా దగ్గరికి రావాలి అనేసి నీలకంఠం అనుకుంటాడు. ఆ తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర దర్శన్ అలా బయటికి వస్తూ ఉంటాడు. ఇక లోపల ఆనంద అందరూ కూడా ఉంటారు. ఇక అప్పుడే ఆనంద వల్ల అక్క ఇంట్లో వెళ్ళి అన్ని వంటల గురించి చెప్తూ ఉంటుంది. ఇక మీ ఏంటి నువ్వు ఎక్కడున్నావు అని ఆనంద కూతురుతో ఇలా అంటుంది. చూడు మీ అమ్మకి అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, గెస్టులు వస్తున్నారు, వంటలన్నీ మీ అమ్మ చేస్తుంది, నువ్వేంటే ఇక్కడ ఇలా చేస్తున్నావు అని అంటూ మీ అమ్మని చూస్తే ఇంకా నల్లిలాగా సైలెంట్గా ఉంటావు, నువ్వేమో ఇప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేస్తావు అని అంటూ ఉంటే, అమ్మకి అన్నయ్య ఎవరు పెద్దమ్మ అని అంటూ ఇప్పటిదాకా నాకు తెలియదే అని అంటే, విశ్వనాథమని కాలేజ్లో సీనియర్ అంట, తనని సొంత చెల్లిలాగా చూసుకుంటాడంట, అందుకనే తను వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో భోజనాలు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని అంటూ చెప్పగానే అవునా అని అంటూ అనేస్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బయట ఏమో ఆ శరణ్య అనన్య వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా వచ్చేస్తారు. ఇక ఇంటిని చూడగానే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళ ఇంటికి వస్తూ అనన్య ఇలా అంటుంది, ఎప్పుడో తెలియని వాళ్ళలాగా వీడియో తీసుకోవటానికి వచ్చాం ఈ ఇంటిని, ఇప్పుడేమో ఇలా వస్తున్నాం అంటే ఇంకా శరణ్య మనసులో అనుకుంటుంది, త్వరలో నువ్వు ఈ ఇంటికి కోడలివి అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను, అవుతుందేమో చూద్దాం అనేసి శరణ్య అనుకుంటుంది. అలా వాళ్ళు లోపలికి నవ్వుకుంటూ వెళ్తారు. అలా వాళ్ళు లోపలికి వెళ్ళి ఇంకా ఇద్దరు ఒకేసారి శరణ్య ముందు కుడికాలు అడుగు పెడుతుంది, అనన్య నెక్స్ట్ అడుగు పెడుతుంది. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చేస్తారు. వాళ్ళు ఇల్లంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇల్లంతా చాలా పెద్దదిగా ఉంటుంది కదా, ఆ ఇల్లుని చూస్తూ మొత్తం అంతా చూస్తూ ఉంటారు. ఆశ్చర్యపోయి ఆనందంతో చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంద అక్కడికి వచ్చేస్తుంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఆనంద వచ్చి నమస్తే అన్నయ్య అని చెప్తుంది. ఇక అప్పుడే వాళ్ళందరూ కూడా నమస్తే చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా ఆనందని ఇలా చూసి మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే అందరూ నమస్తే చెప్పుకొని మాట్లాడుకున్నాక ఇక దర్శన్ అలా ఫోన్ రావడంతో బయటికి వద్దాం అనుకుంటూ ఉండగానే సమీర ఫోన్ చేస్తుంది. అరే సమీర ఫోన్ చేస్తుంది కదా అనేసి ఫోన్ లిఫ్ట్ చేసి లోపలే ఫోన్ను మాట్లాడుతూ ఉంటాడు. ఇక అలా తను ఫోన్ మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కింద అందరూ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆనంద సరే అన్నయ్య భోజనం చేస్తూ మాట్లాడుకుందాం కానీ పదండి అని అంటే సరే అనేసి వాళ్ళలా వెళ్ళిపోతారు. అలా భోజనాలకి వెళ్ళేటప్పుడు విశ్వనాథం ఇలా అంటాడు, అమ్మ మీ అబ్బాయి ఎక్కడ అని అంటే, మా అబ్బాయి దర్శనే కదా అన్నయ్య అంటే, అవును అని చెప్పి అంటాడు. అప్పుడు దర్శన్ అక్క దర్శని పిలు అని అంటూ ఆనంద చెప్తే సరే అనేసి వాళ్ళ అక్క దర్శన్ కోసం గదిలోకి వెళ్తే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కదా దర్శన్. ఇక అప్పుడే వాళ్ళ పెద్దమ్మ వచ్చి, దర్శన్ ఏం చేస్తున్నావు రా, మీ ఇంటికి గెస్టులు వచ్చారు, మీ అమ్మ రమ్మని చెప్తుంది రా అని అంటే, అదేంటి పెద్దమ్మ ఫోన్లో మాట్లాడుతున్నాను అంటే, అవును ఫోన్లో ఎవరితో వస్తున్నా అని చెప్తున్నా అంటే, ఫ్రెండ్ ఈవెంట్ గురించి మాట్లాడటానికి వెళ్తున్నాను పెద్దమ్మ, ఇప్పుడు వస్తే గెస్టులని అదని వాళ్ళతో మాట్లాడి లేట్ అయిపోతుంది, అందుకనే నేను చెప్తున్నాను, నేను వెళ్ళిపోయానని చెప్పు పెద్దమ్మ ప్లీజ్ అని అంటే, సరే నేను చెప్తానులే అనేసి ఇంకా వాళ్ళ అక్క కిందకి వచ్చేస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే వాళ్ళ అక్క వచ్చి, ఆనంద దర్శన్ లేడు, వాడు వెళ్ళిపోయాడు ఆఫీస్కి, యుఎస్ నుంచి కాల్ వచ్చిందంట, ఆ ఈవెంట్ గురించి వెళ్ళారు అని చెప్తే, ఓ అవునా అని అంటూ ఆనంద అంటుంది. ఇక అప్పుడే ఇక్కడ శరణ్య ఇలా అంటుంది, ఈవెంట్ కోసం వెళ్ళారా అంటే, అప్పుడు 24th యానివర్సరీ రాజ్కోటి సిల్క్స్ది ఈవెంట్ చేద్దామని అనుకుంటున్నాము, అదే పని మీద వాడు వెళ్ళినట్టున్నాడు అని అంటే, ఇక దానికి సంబంధించింది ఈవెంట్ కాన్సెప్ట్ను మొత్తం మా అనన్య తయారు చేస్తుంది, మీరు కావాలంటే తనకి చెప్పొచ్చు అని అనన్య చెప్తే, అప్పుడే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య చెప్పినందుకు. శరణ్య చెప్పగానే అవునా అని అంటూ ఆనంద అంటే అవును అని చెప్తే అనన్యతో అంటుంది, అయితే నువ్వు మాతో పాటు ఈవెంట్ చేసేటప్పుడు పాల్గొనాల్సిందే అంటే, అనన్య సరే అని భయపడుతూ చెప్తూ ఉంటుంది. శరణ్య నవ్వుతూ ఉంటుంది అనన్య అలా చెప్తూ ఉంటే. ఇక వాళ్ళలా
మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటే అప్పుడే విశ్వనాథం ఇలా అడుగుతారు, అవును మీ పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, ఎక్కడ కనిపించట్లేదు అంటే ఒక్కసారిగా అందరూ డల్ అయిపోతారు, బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే రోహిత్ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. పెద్ద అబ్బాయి అని అంటూ ఆలోచించి పెద్ద అబ్బాయి గురించి భోజనం అయ్యాక మాట్లాడుకుందామన్నయ్య అంటే సరే అనేసి వాళ్ళలా భోజనం చేస్తూ ఉంటారు. అందరూ భోజనం చేస్తూ ఉంటే ఇక అప్పుడే శరణ్యకి పైన దర్శన్ గ్లాస్లో నుంచి కొంచెం కనిపించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దర్శన్ అక్కడ చివరిగా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. సడన్గా శరణ్య చూస్తుంది. చూసేసరికి దర్శన్ అక్కడ కనిపిస్తాడు. మళ్ళీ ఎందుకో చూసినట్టుగా అనిపించి మళ్ళీ అటువైపు తిరిగి చూసేసరికి దర్శన్ కనిపించడు. అప్పుడే శరణ్య ఏదో అలా కనిపించినట్టుగా అనిపించింది అని అనుకుని నవ్వుకుని భోజనం చేస్తుంది. అలా భోజనాలు అయిపోయిన తర్వాత ఇక వెంటనే అక్కడ ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ వచ్చినప్పుడే చీర గురించి మాట్లాడుతుంది ఆనంద. శరణ్య వాళ్ళ అమ్మ వేసుకున్న చీరను చూసి ఈ చీర మేమిచ్చింది కదా శ్రీశైలంలో దేవుడి దగ్గర అని అంటూ అనేసరికి అవును అదే చీర అని అంటూ ఆనంద వాళ్ళ అక్క అంటే అప్పుడు శరణ్య వెంటనే ఈ చీరని మా అక్కే అక్కడ దేవుడి దగ్గర వేలం వేస్తుంటే మా అక్కకి దేవుడు అంటే భక్తి చాలా ఎక్కువ, అందుకే మా అమ్మ కోసం కొంది అని చెప్పగానే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక శరణ్య చెప్పినందుకు అనన్య అలా చూస్తూ ఉంటుంది, అన్నీ తన మీద చెప్తూ ఉంటుంది కదా అలా. ఆ తర్వాత ఇక విశ్వనాథంతో మాట్లాడుతూ ఉంటుంది ఆనంద. విశ్వనాథంతో ఇక వాళ్ళ పెద్ద అబ్బాయి రోహిత్ గురించి అన్నీ చెప్పి అప్పుల కోసం ఇలా డబ్బుల కోసం తిరుగుతున్నాడంట అన్నయ్య, నువ్వే మా తరఫున నువ్వు హెల్ప్ చేయాలి అంటే సరే అమ్మా చేస్తాను అని విశ్వనాథం అంటాడు. అలా అన్న తర్వాత ఇక వెంటనే ఆనంద అందరినీ పిలిచి ఇలా చెప్తుంది, మన రాజ్ కోటీసీల్స్కి మన ప్రాపర్టీస్కి లీగల్ అడ్వైజర్గా విశ్వనాథం అన్నయ్యని నేను ఏర్పాటు చేస్తున్నాను అంటే శరణ్య అనన్య ఇద్దరు ఒక్కసారిగా ఆనందంతో చూస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.